జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. రాహుల్ గాంధీ పైన ఒక విచిత్రమైన కేసు అయితే ఒకటి నమోదైంది. అది చాలా ఫన్నీగా ఉంటుంది. న్యూస్ మాత్రం ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్గా ఉంటుంది. ఇంకో మాట చెప్తా, ఈ న్యూస్లో మీకు కొన్ని విలువైన ముఖ్యమైన అంశాలను కూడా నేను చెప్పబోతున్నా. ఏ మాత్రం కూడా మీరు మిస్ అవ్వద్దు, ఓకేనా? రాహుల్ గాంధీ ఈయన ఫిరోజ్ జహంగీర్ గాంధీ, అదేవిధంగా మైమూనా బేగంలో ముద్దులో మనవడం. అర్థం మీకు వాళ్ళు ఎవరో తెలుసు కదా మీకు. ఈ మైమూనా బేగం అంటే ఇందిరాగాంధీ అని చెప్పేసి ఒక ఆమె ఉండదు కదా, మన దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేసింది, ఆవిడ పేరు అనమాట. ఇది నేను చెప్పేది కాదు, దీనికి సంబంధించిన వివరాలు మీరు గూగుల్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈమె ఇస్లాం స్వీకరించిందని చెప్పేసి ఇటువంటి ఆధారాలు, ఇటువంటి వార్తలు చాలానే ఉన్నాయి గూగుల్లో. అర్థమవుతుందా? సరే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈయన ఏం మతస్తాడో. అంటే తాత, అదేవిధంగా నానమ్మ వాళ్ళు అట్లా పోతే ఈయన ఏమవుతాడు? ఇప్పుడు ఆయనకు పుట్టినోడే కదా రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఏమవుతారు? సరే, దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఆయన ఏం మతస్తాడు అనేది. సరే, అట్లా కాదు అనుకుందామా, తల్లి ప్రకారం తీసుకుందాం. అట్ట తీసుకున్నా కూడా ఈ రాహుల్ గాంధీ తల్లి గారు ఇటలీకి చెందినటువంటి ఆంటోనియా ఆల్బినా మైనో. ఏంది? ఆంటోనియా ఆల్బినా మైనో. చివరకు ఆవిడ పెళ్లి తర్వాత మార్చుకున్నటువంటి సోనియా అనే పేరు కూడా గ్రీక్ రూట్స్ నుంచి వచ్చింది. ఆవిడ మతం మీకు అందరికీ కూడా బాగా తెలుసు, నేను చెప్పాల్సిన పనిలే. సరే, ఇక రాహుల్ గాంధీ మాత్రము నాది దత్తాత్రేయ గోత్రము, నేను కాశ్మీరీ బ్రాహ్మణుడిని అని చెప్పేసి జంధ్యం వచ్చేసి సొక్కా మీద వేసుకొని, అంటే చట్ట పైన వేసుకొని పుష్కరాలయంలోకి వినప్పుడు చెప్పినాడు. అది ఎలా ఏంటి అన్నది అంటే ఈయన సరే, ఇప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత వాళ్ళు అట్టయిపోతారు. సరే, అమ్మ చూడపోతే ఎట్టయిపోయా, మరి ఈయనది ఈ దత్తాత్రేయ గోత్రం ఎట్టయింది, ఈయన కాశ్మీరీ బ్రాహ్మణుడు ఎట్టయినాడు అనేది ఇది చరిత్రకు అంతుచిక్కని రహస్యమే. ఇదైతే నా ఉద్దేశంలో మీకేమైనా క్లారిటీ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఏమంటారా? ఇకపోతే ఈ రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు 99 ఎంపీ సీట్లు వచ్చేసరికి ఈ రాహుల్ గాంధీ ఒకేసారి దేశ ప్రధాన ప్రతిపక్ష నేతగా మారిపోయినాడు. ఓకే, మంచిదే. సరే, ఓట్లేసారు, గెలిచాడు, అయినాడు, సరే, అది వేరే విషయంలే. ఇక ప్రధాన ప్రతిపక్ష నేతగా మారిపోయిన దగ్గర నుంచి ఈ రాహుల్ గాంధీ తీరు పూర్తిగా మారిపోయింది. కనీసం ఇండి కూటమి మిత్రపక్షాలను కూడా పట్టించుకోకుండా ఒంటిద్దు పోకడలు పోతాడు. అంటే ఎవరిని కూడా పట్టించుకోవాలా. నాకు ఎవరురా తిరుగు, నేను పోతా ఉంటే అంతా నా వెనక రావాలి, కానీ నాకు ఎదురు సమాధానమే చెప్పకూడదు, నాకు ఎవడు సలహాలు ఇవ్వకూడదు అనమాట. అర్థమైందా? చివరికి పార్లమెంట్ నిండు సభలో మాట్లాడతా హిందువులున్నావు నానా మాటలు అన్నాడు, నోటుకు వచ్చేట్టు మాట్లాడాడు. మీరు కూడా ఇనే ఉంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, ఈ రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలో కనీసం సగానికి సగం మంది హిందువులకు తెలియదుయా ఏమన్నాడు, హిందువులను ఎన్ని మాట్లాడినాడు అనేది చాలా మంది తెలియదు. అంతెందుకు, ఇప్పుడు ఈ పల్లెల్లో ఉండేవాళ్ళు లేకపోతే చాలా మంది ఉంటారు కదా, రాహుల్ గాంధీ మరి అన్నాడా మీకు ఏమైనా తెలుసా అంటే సగానికి సగం కాదు, నీకు 75% మందికి తెలియదన్నా కూడా ఆశ్చర్యం లే. ఇక ఈ విషయం తెలిసినటువంటి హిందువులు కూడా కనీసం ఏమాత్రం నోరు మెదపల, అందరూ కూడా మూసుకొని కూర్చున్నారు. కనీసం సోషల్ మీడియాలోనైనా తమ వ్యతిరేకతను అయితే తెలపల. ఎవరో మనలాంటి వాళ్ళు కొద్ది గొప్ప మంది తప్పనిచ్చే దాని గురించి స్పందనే లేదు. సరే, ఒకవేళ ఈయన హిందువులను కాకుండా మరి ఏదైనా ఇతర మతస్థులు కానీ అని ఉంటే పరిస్థితులు ఎట్టుండిండా? చాలా దారుణంగా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఈరోజు కనీసం ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. అర్థమవుతుందా? ఏ తప్పు చేయనటువంటి నూపూర్ శర్మ గారిలాగే కేంద్ర బలగాల రక్షణలో రాష్ట్ర జీవితం గడపాల్సి వచ్చినాడు. అర్థమవుతుందా? వాళ్ళు ఆ విధంగా మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకు ఓట్లేసేది ఓళ్ళు కదా, వాళ్ళ గురించి వీళ్ళుగా మాట్లాడతారు, మన పిచ్చి మన ఏరి కాకపోతే. కానీ మన హిందువులు సాధుజీవులు కాబట్టి కనీసం ఒక నిరసన కార్యక్రమం కూడా చేయాల. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది, సరే, తెలియకేదో మాట్లాడినాడులే అనుకుందాం. కానీ మొన్న ఇదే రాహుల్ గాంధీ మాట్లాడతా తాను భారతీయ జనతా పార్టీతోనూ, సరే అదేదో రాజకీయ విభేదం అనుకుందాం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతోనూ యుద్ధం చేస్తానని చెప్పేసి, కేవలం వాటితో మాత్రమే కాకుండా ఇండియన్ స్టేట్ తో కూడా యుద్ధం చేస్తానని చెప్పేసి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏ రోజైనా ఎవరినైనా రెచ్చగొట్టిందా, ఎవరి మీదైనా దాడులు చేసిందా, మరి ఏమన్నానా? మరి దాని మీద ఎందుకు మాట్లాడా? అది కూడా పక్కన పెట్టు. ఇండియన్ స్టేట్ మీద అంటే ఏం మాట్లాడతావయ్యా స్వామి నువ్వు? అంటే మన భారతదేశంతో యుద్ధం చేస్తానని చెప్పేసి దేశద్రోహ వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈయన ఏం మాట్లాడతాడు? ఈయనకు అసలు అర్థం అవుతుందా? అసలు ఇటువంటి వ్యాఖ్యలను చిన్న చిన్న పిల్లలు కూడా చేయరు, వాళ్ళు కూడా మాట్లాడేట మాటలు. చెప్పాలంటే అసలు ఇలాంటి వ్యాఖ్యలను ఈ తీవ్రవాదులు, నక్సలైట్లు, జిహాదీలు ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అర్థమవుతుంది మీక? దీంతో ఒళ్ళు మండినటువంటి ఒక సగటు భారతీయుడు రాహుల్ గాంధీ పైన కేసు వేస్తాడు. ఆ కేసు కూడా ఏమనేసాడు చూడండి, అప్పుడు వచ్చాది మీకు మధ్య. ఆ కేసు కూడా రాహుల్ గాంధీ స్థాయిని రాహుల్ గాంధీకి తెలిసి
తెలిసి వచ్చేలా చేసినాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే ముఖేష్ కుమార్ చౌదరి. ఇతను ఉండేది బీహార్లో. పాలు అమ్ముకొని జీవితం సాగిస్తూ ఉంటాడు. అయితేనే దేశభక్తుడు, గొప్ప జాతీయవాది. ఇక ఈ ముఖేష్ కుమార్ చౌదరి నేరుగా కోర్టులో రాహుల్ గాంధీ పైన కేసు అయితే నమోదు చేశాడు. ఇంతకు అది ఏమనయ్యా అంటే, నేను సైకిల్ పైన పాలు తీసుకొని పోతా ఉన్నాను. రాహుల్ గాంధీ అన్న మాటలు నేను విన్నా. ఏమనంటే రాహుల్ గాంధీ ఈ దేశం పైనే యుద్ధం చేస్తున్నాడని దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఫైటింగ్ ద ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు విన్న నాకు రాహుల్ గాంధీ పైన అసహ్యం కలిగింది. అంతేకాకుండా నేను రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో భయపడిపోయినా, నేను తీవ్ర మనస్తాపానికి గురైన. ఆ టెన్షన్లో నేను నా వెనక పెట్టుకున్న నా గిన్నెలోని పాలన్నీ కూడా అన్ని ఒలికిపోయినాయి, అంటే కింద పడిపోయినాయి. నా గిన్నెలో ఉన్నటువంటి 5 లీటర్ల పాలు అవన్నీ కూడా నేలపాలు అయిపోయినాయి. ఆ పాల ఖరీదు 250 రూపాయలు. కాబట్టి రాహుల్ గాంధీని శిక్షించి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడేందుకు, నా లాంటి సామాన్యుడిని భయపెట్టేందుకు, నా లాంటి సామాన్య భారతీయుడిని భయపెట్టేందుకు నా 250 రూపాయలు నాకు ఇప్పించండి అని నేరుగా కోర్టులో కేసు వేసినాడియా. చూడండి, ఆ కేసును చూసినటువంటి బెత్తరపైన కోర్టు అడ్మినిస్ట్రేషను చివరికి ఆలోచన చేసుకొని ఓకే, ముఖేష్ కుమార్ చౌదరి వేసిన కేసులో న్యాయం ఉండదని భావించి ఆ కేసును విచారణకు స్వీకరించింది కోర్టు. అంటే దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ విలువను మన ముఖేష్ కుమార్ చౌదరి 250 రూపాయలకు తగ్గించేశాడు. అదేదో పెద్దవాళ్ళు చెప్తారు, అంటే ఏది పడితే అది వాగితే పడే దెబ్బ పడుతుందని. నేను సరే ఒక మా ఏది చెప్తారు, ఏదో ఒక్కొక్క ఆడి చెప్పు దెబ్బ అని ఇట్టాడిదేనేమో. లేకపోతే ఏందియా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంది, ఉండే పొజిషన్ ఏంది, నీ స్థాయి ఏంది, నీ హోదా ఏంది, అసలు ఒక దేవుళ్ళలా చూడాలా. ఎవరికైనా ఒక సమస్య వస్తే, ఒక కష్టమో నష్టమో ఆపద వస్తే, ఏమయ్యా ప్రభుత్వం మాకు సహకరించకపోతే, ప్రభుత్వం మాకు ఆదుకోకపోతేనేమి మా తరపున నిలబడి పోరాడి మా పక్కన మాకు న్యాయం జరిగేటట్టు చేయడానికి మాకు ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నాడని చెప్పేసి ప్రజలు ఒక దేవునిలాగా దేవదూతలాగా చూడాలా. కానీ ఎట్టున్నదా, దేశాన్ని తప్పుపట్టా, ధర్మాన్ని తప్పుపట్టా, దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను తప్పుపట్టా. ఎందుకంటాలే, ఎందుకు నీకు ఆ బాధ్యత? ప్రజలకు ఇంకేదో బుద్ధి లేకనో ఏదో తెలివి తక్కువతనంతోనో ఓట్లేసి గెలిపించి పంపించట్టున్నది. అది ప్రజలు ఆలోచించుకోవాలా. మిత్రులారా, ఇటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను మళ్ళా చెప్తున్నా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తానన్నాడు. నేను మీ రక్తం అనడంలే. ఇటువంటి వాల్యుబుల్ న్యూస్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇటువంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను మీరు పొందడానికి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.